బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసుల లీలలు మరికొన్ని వెలుగులోనికి వచ్చాయి. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే బోరుగడ్డ అనిల్ కు పోలీసుల రాచమర్యాదలు చేసిన సంఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. గుంటూరులో విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చారు బోరుగడ్డ అనిల్. ఆయనకు పడుకునేందుకు తిండు దుప్పటి ఇచ్చి రాచమర్యాదలు చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు బయటకొచ్చాయి, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ గా ఉండేవాడు. బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో లైవ్ కు వస్తున్నాడంటే వందల సంఖ్యలో నుంచి వేల సంఖ్యలో కూడా ఆయన లైవ్ అయిపోయే లోపు కూడా వేల లైకులు వేల సంఖ్యలో లైవ్ కు వస్తా ఉండేవాళ్ళంటే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండేవాడో బోరుగడ్డ అనిల్ అర్థం అవుతా ఉంది. కేంద్ర మంత్రులు గాని, రాష్ట్ర మంత్రులు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ప్రతి ఒక్కరితో తనకి చుట్టరికం ఉందంటూ తాను ప్రతి ఒక్కరితో కుటుంబీకులతో కూడా బోరుగడ్డ అనిల్ మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఏకకాలంలో ఆ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని, అలాగే లోకేష్ ని, అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని మొత్తంగా ఎవరినైనా సరే వైసీపీ పార్టీ మీదకు వచ్చే ఎవరైనా సరే వైసీపీ పార్టీకి యాంటీగా ఉండే ఎవరైనా సరే తన బండబూతులతో గాని అసభ్య పదజాలంతో గాని ప్రతి ఒక్కరిని కూడా ఆ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఒంటికాలతో ఆ బోరుగడ్డ అనిల్ లెగుస్తా ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన మీద ఒక్క కేసు కూడా నమోదవకుండా ఆయన్ని పువ్వుల్లో చూసుకున్నారు అని కూడా పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. గుంటూరు పట్టణంలో కూడా బోరుగడ్డ అనిల్పై పలు సందర్భాల్లో టీడీపీ నాయకులు దాడి కూడా చేశారు. అయినా లెక్క చేయకుండా బోరుగడ్డ అనిల్ ఎప్పుడు కూడా లైవ్ లో కనపడతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురిని కూడా అసభ్య పదజాలంతో గంటలు కూడా మాట్లాడుతూ ఉన్న నేపథ్యం. మొత్తానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ దాదాపుగా 110 రోజుల పాటు దొరకకుండా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్న నేపథ్యంలో ఓ రాత్రి భోజనం తింటున్న సమయంలో గుంటూరు వచ్చిన నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ ని ఆ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న అనంతరం కూడా అతని మీద కేసు నమోదు చేసి అతను ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్న నేపథ్యంలో మరో కొత్త కేసులు కూడా నమోదు చేసి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన నేపథ్యం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే బోరుగడ్డ అనిల్ కి సంబంధించిన అంశం సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోరుగడ్డ అనిల్ అంటే ఎవరు తెలియని పరిస్థితి. అంతగా ఎదిగిన బోరుగడ్డ అనిల్ వైసీపీ పార్టీకి శ్రేయోభిలాషిగా, అలాగే ఎన్డీఏ కూటమికి శత్రువుగా కూడా అందరికీ సుపరిచితులుగా పరిచయమైన నేపథ్యం. మొత్తంగా బోరుగడ్డ అనిల్ అంశం పోలీసులు పట్టుకున్న తర్వాత కొంతమేరకు జన సైనికులు గాని, జనసేన పార్టీ నాయకులు గాని, టీడీపీ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని మొత్తంగా సంతోషించారు. బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అనే వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు మొత్తంగా కూడా ఒక పండగ వాతావరణం లాగా చేసుకున్నారని అంటే బోరుగడ్డ అనిల్ కి ఎంత ప్రాధాన్యత ఉన్నది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ కి అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రభుత్వ అధికారులు ఆయనకి సపర్యారులు చేయడం జన సైనికులు గాని, టీడీపీ పార్టీ నాయకులకు గాని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది.
ఇప్పటికే బోరుగడ్డ అనిల్ అంశము, బోరుగడ్డ అనిల్ ని ఓ కుటుంబీకుల్లాగా, ఓ స్నేహితుల్లాగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్న తరుణంలో ఓ రెస్టారెంట్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆ బిర్యానీ తీయడం సంచలనంగా, బిర్యానీ తినిపించడం సంచలనంగా మారింది. అయితే ఏదైతే బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లిన సమయంలో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తికి కారులో ఉండి మాత్రమే ఆ భోజన ఏర్పాట్లు అందియాలి, తినడానికి అన్న పానీయాలు గాని ఆహారాలు గాని అందియాలి. కానీ బోరుగడ్డ అనిల్ ని ఆ మంగళగిరి కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్తున్న తరుణంలో ఒక స్నేహితుల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా ఓ రెస్టారెంట్ కి తీసుకెళ్లి బోరుగడ్డ అనిల్ ని కూర్చోబెట్టి బిర్యానీ తినిపించడం పట్ల, అది బిర్యానీ తిన్న తర్వాత తన స్నేహితులు ఆ బిల్లు కట్టడం, ఆ ఏదైతే బోరుగడ్డలు వాహనం వెళ్తున్న తరుణంలో ఆ వాహనం వెనకాలే ఫాలో అవటం, ఆ మొత్తంగా చూసుకుంటే ఎవరైతే ఏఎస్ఐ ఉన్నారో ఏఎస్ఐ తో పాటు వివిధ స్టేషన్ల పోలీసులు మొత్తం కూడా సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. రాష్ట్ర డీజీపీ సీరియస్ అయిన పరిస్థితి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన పరిస్థితి ఉంది. మొత్తంగా గంటల వ్యవధిలోనే వారందరినీ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారం అంతా మరొక ముందే మరొక సంచలన అంశం ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. ఏదైతే బోరుగడ్డ అనిల్ ని 14 రోజుల్లో రిమాండ్ లోకి తీసుకున్న క్రమంలో అరండల్పేట పోలీస్ స్టేషన్ లో విచారణ నిమిత్తం ఉంచిన నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ కి అదే పోలీస్ స్టేషన్ లో స్టేషన్ రైటర్ కుర్చీలో కూర్చోబెట్టడం, స్టేషన్ లోని ఒక బెడ్ ఏర్పాటు చేసి ఆ బెడ్ మీద బోరుగడ్డ అనిల్ ని దిండు దుప్పటి పరుపు ఇచ్చి పనుకోబెట్టడం సంచలనంగా మారింది. మరొకసారి జన సైనికులకి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకి మింగుడు పడిన అంశంలాగా ఈ అంశం తెర మీదకి రావడంతో ఒక్కసారిగా పోలీసు వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది ఒక సంచలనంగా మారుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పోలీస్ వ్యవహారంపై ఇప్పటికే ఆయన బహిరంగంగా మాట్లాడిన సందర్భం. హోంమంత్రి ఆ పోలీస్ వ్యవస్థని దగ్గరుండా పటిష్టం చేయాలి, పోలీస్ వ్యవస్థ గురించి సీరియస్ గా పట్టించుకోవాలి, పోలీసులు తమ పని తను చేయకుండా ఆ ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, సీరియస్ గా పని చేయట్లేదని పవన్ కళ్యాణ్ అన్న కొద్ది గంటల్లోనే బోరుగడ్డ అనిల్ కి బిర్యానీ పెట్టారు, బోరుగడ్డ అనిల్ కి దుప్పటి పరుపు ఇచ్చి పనుకో పెడుతున్న నేపథ్యం. కానీ ఏదైతే వాళ్ళ దైవంలాగా భావించే పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు గాని, జన సైనికులు గాని పవన్ కళ్యాణ్ దేవుళ్లాగా భావిస్తారు. అలాగే టీడీపీలో కార్యకర్తల నాయకులు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని దైవంలాగా భావించే పరిస్థితి ఉంది. తమ దేవుళ్ళని అన్న వ్యక్తికి పోలీసులు సపర్యాలు చేయటం మింగుడు పడట్లేదు టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి, జన సైనికులకి, జనసేన కార్యకర్తలకి. దీని పట్ల పెద్ద ఎత్తున కూడా వారు సోషల్ మీడియాలో ఏదైతే బోరుగడ్డ అనిల్ కి దుప్పటి దిండు పరుపు ఇచ్చి పనుకోబెట్టడం ఉన్న వీడియోలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల నుంచి తీసుకొని అవి సోషల్ మీడియా పెట్టడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతున్నారు టీడీపీ కార్యకర్తలు గాని, జనసేన కార్యకర్తలు గాని. ఎందుకు తమ దేవుణ్ణి తిట్టిన వ్యక్తిని ఎందుకు అంత ఫ్రీగా వదిలేస్తున్నారు, సపర్వర్యాలు చేస్తున్నారు, రైటర్ కుర్చీలో కూర్చోబెడుతున్నారు, అఫీషియల్ గా ఒక విఐపీకి ట్రీట్మెంట్ ఏ రకంగా ఇస్తారో, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వచ్చి కూర్చుంటే ఎలాగ చేస్తారో, అలాగే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు స్టేషన్ కు వస్తే ఎలాగ చేస్తారో అలాగే బోరుగడ్డ అనిల్ కి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక విఐపీ హోదా ఇచ్చి ఎందుకు గౌరవిస్తున్నారంటూ కూడా జనసేన టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేశపడుతున్నారు. పోలీస్ వ్యవస్థని దుమ్మెత్తు పోస్తున్నారు. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఇలా తయారవుతుందంటూ కూడా ఆవేదన పడుతున్నారు. ఇది తమ ప్రభుత్వమా, వైసీపీ ప్రభుత్వమా అంటూ కూడా ఆ కార్యకర్తలందరూ కూడా గొంతెత్తి అరుస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంట్లో